గతంలో విజన్ 2020 అనుభవం ఉంది మనకు. విజన్ 2020 అంటే 2020 గురించి మాకెందుకాయే, మా 2003 కావాలి, 2002 కావాలన్నా ప్రజలు 2004లో వ్యతిరేకం తీర్పు చెప్పారు. తెలుగుదేశంకి అర్థం కావాల్సింది అంటే ప్రజల్ని మీరు భవిష్యత్ చిత్రం చూపెడితే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ప్రజలకు వర్తమాన చిత్రం చూస్తుంటారు కదా రోజు. ఇది జరిగింది కదా ఇదివరకు 2020 విజన్ 2020 అని అంటే ప్రజలు ఏమన్నారు, 2020 కాదేమో 2002 సంగతి చెప్పు, 2003 సంగతి చెప్పు అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారు, వికసిత ఆంధ్రప్రదేశ్ 2047 అంటున్నారు. అది ప్రజలకు యాక్సెప్ట్ కాదు. ప్రజలు వర్తమానాన్ని బట్టి రియాక్ట్ అవుతారు. ప్రజలు 2040 దాకా తెలుగుదేశం పవర్లో ఉంటుందని నమ్ముతారా? 22 ఏళ్ళు ఉంది. ప్రజలు ఇవ్వాలంటే రేపటికి ఆలోచిస్తారు తప్ప 22 ఇయర్స్ తర్వాత రాష్ట్రం ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది అని ఆలోచించి ఇప్పుడు రియాక్ట్ అవుతారు పొలిటికల్గా. అందువల్ల ఈ సవాల్ ఉంది ఖచ్చితంగా. అది ఇచ్చిన హామీలు ఉన్నాయి, ఆడ ఆర్థిక వనరులు లేవు, ప్రజల నుంచి ప్రశ్నించడం మొదలైంది. ఫార్చునేట్లీ ప్రతిపక్షం గట్టిగా లేదు. అందువల్ల ఈ కాంటెక్స్ట్లో సూపర్ 6 పైన చంద్రబాబు నాయుడు మాటలు. కానీ ఇప్పటికీ నేను ఇవ్వమని అనలేదు, ఇవ్వమంటే ప్రజలు యాక్సెప్ట్ చేస్తాను రెడీగా లేరు. అంటే సూపర్ 6లో యువతకు సంబంధించి 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ప్రస్తుతానికైతే అమల్లో లేదు సార్. ఎప్పుడు ఇస్తారనే దాని మీద కూడా ఇంకా క్లారిటీ ఇవ్వడం లేదు. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇస్తామని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తే అలా ఉండదేమోనని చెప్పి మరికొంతమంది కామెంట్ చేసిన పరిస్థితి. బట్ తల్లికి వందనం విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ప్రతి రైతు క్లారిటీ ఇచ్చారు, ఇద్దరు అందరికి ఇస్తామని చెప్పారు, మళ్ళీ బట్ ఇవ్వట్లేదు. ఇవ్వలేదన్నది నిజం, కానీ మీరు క్లారిటీ లేదన్నది నిజం కాదు. అంటే అఫీషియల్ కూడా చెప్పారా సార్? చెప్పారు, అందరికి ఇస్తామన్నారు. ఓకే సార్. అండ్ ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం, అది కూడా అమల్లో లేదు కదా సార్? లేదు. అండ్ ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు, అది దీపావళి నుంచి స్టార్ట్ అయినట్టుంది. అండ్ ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు, అది అమల్లోకి రాలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, చాలా రాష్ట్రాలు, కర్ణాటక లాంటి రాష్ట్రాలే ఇప్పుడు పునరాలోచించుకుంటూ ఉన్న పరిస్థితి. సో మెజారిటీ 5 out of 6 అమల్లో లేవు కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత క్రమంగా పెరుగుతోంది అనుకోవాలా? 7 months టైంని మనం అంటే 7 months టైం అంటే ప్రజలు కొంత ఓపిక పడతారు. ఎందుకంటే వెంటనే ఏ ప్రభుత్వం అమలు చేయదు కదా, ఏ ప్రభుత్వానికి సాధ్యం కూడా కాదు. మీరు నిరుద్యోగ భృతి కేసీఆర్ ప్రామిస్ చేశాడు, అమలు చేశాడు. 5 ఏళ్ళ తర్వాత కూడా అమలు చేయలేదు. ఫస్ట్ అన్ని హామీలు అమలు చేయరు, అదైనా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. అలాగే వెంటనే అమలు చేయరు, పీరియాడిక్గా అమలు చేస్తారు. ఎందుకంటే ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకున్నది 5 సంవత్సరాల కొరకు కనుక ఈ 5 సంవత్సరాల పీరియడ్లో వెసులుబాటును బట్టి ఒక్కొక్కటి అమలు చేస్తారు. ఇప్పుడు సమస్య రాదు. సమస్య ఏమవుతుంది, రోజులు గడుస్తున్న కొద్దీ ప్రజల్లో అసహనం మొదలవుతుంది. ఎందుకు ఇప్పుడు నేను చెప్పాను మీకు ఆల్రెడీ రేషన్ కార్డుల కొరకు భారీగా అప్లికేషన్లు వచ్చాయి. అలాగే మీకు ఈ రైతు భరోసా గురించి సీరియస్గా అసహనం మొదలైంది. ఇంకా అమ్మఒడిది పొలిటికల్ ఎక్స్ప్రెషన్ రాలేదు, అంటే తల్లికి వందనం సారీ. సో అది ఇంకా పొలిటికల్ ఎక్స్ప్రెషన్ రాలేదు. మహిళల్లో ఉండవచ్చు డబ్బులు పడలేదని. వాహన మిత్ర లాంటివి సెక్షనల్ పీపుల్, అందరికీ కాదు కనుక అవస్థ. ఇక మహిళలకు ఉచిత రవాణా, నిరుద్యోగ భృతి, మహిళల అకౌంట్లో డబ్బులు, వీటి పట్ల ఇమీడియట్గా వ్యతిరేకత రాదు. ఎందుకంటే ఇవి అంతకుముందు ప్రభుత్వం అమలు చేసినవి కావు. ఇందులో పథకాల్లో 2 రకాలు ఉంటాయి. అంతకుముందు ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, కొత్తగా తెలుగుదేశం ఇచ్చిన హామీలు. కొత్తగా తెలుగుదేశం ఇచ్చిన హామీల అమలు ఆలస్యమైనా కూడా ప్రజలు ఇమీడియట్గా రియాక్ట్ కారు. ఎందుకంటే ప్రజలకు అది అనుభవించిన ఎక్స్పీరియన్స్ లేదు. సో ప్రజలు అనుభవించిన ఎక్స్పీరియన్స్ ఉంటే రైతు భరోసా కావచ్చు, తల్లికి వందనం కావచ్చు, ఇవి ప్రజలు ఆల్రెడీ ఎంజాయ్ చేశారు. ఈ బెనిఫిట్ లాస్ట్ 5 yearsలో ఎంజాయ్ చేశారు కనుక వాటిపైన ఎక్కువ సంతృప్తి ఉంటుంది. మీకు కొత్తగా తెలుగుదేశంలో మహిళలు ఉచిత రవాణా పథకం ఇంకా అమలు ఎందుకు కాలేదు, నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదు అని వెంటనే ప్రజలు రియాక్ట్ కారు. ప్రజలు కంటిన్యూటీ కోరుకుంటారు, చేంజ్ విషయాలు ఆగుతారు, కంటిన్యూటీ విషయాలు ఆగరు. ఇప్పుడు కంటిన్యూటీ అండ్ చేంజ్ అంటే గత ప్రభుత్వము అమలు చేసిన పథకాలను మరింత ఎక్కువగా పెంచి ఇస్తానని చంద్రబాబు నాయుడు ప్రామిస్ చేశాడు సూపర్ 6లో భాగంగా. దానిపైన ఎక్కువ సంతృప్తి ఉంటుంది. కొత్తగా కొన్ని ప్రామిస్ చేశారు, దానికి వెయిట్ చేస్తారు ప్రజలు. ఎందుకంటే మీరు కొత్తగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనుభవం లేదు కదా. ఆల్రెడీ ఇప్పుడు ఎవరమైనా మనము పేదవాడిగా పుట్టి డబ్బున్నవాడిగా మారామనుకోండి, ఆనందంగా ఉంటుంది జీవితం. కానీ కొన్ని లగ్జరీస్ అనుభవించి మీరు ఆల్రెడీ ఒక సైకిల్ కొంటారు, తర్వాత స్కూటరు, తర్వాత కారు, ఆనందంగా ఉంటుంది. కానీ ముందే మీకు కారు ఉంటుంది, కానీ ఏదో ఆర్థిక పరిస్థితి దెబ్బతిని కారు అమ్ముకొని స్కూటర్
స్కూటర్ కూడా తీసుకొని సైకిల్ మీద పోతున్నారు అనుకో, మీరు నరకం అనుభవిస్తారు. అదే మీరు అంతకుముందే సైకిల్ మీద ఉన్నారనుకోండి, మీరు నాకు రేపు ఇవాళ కాకపోతే రేపైనా స్కూటర్ వస్తుంది, ఆ తర్వాత నేను కారు కొనుక్కుంటాను ఆనందంగా ఉంటాడు మనిషి. అందువల్ల ఇద్దరు సైకిల్ మీద ఉండొచ్చు. ఒక అతనేమో ముందే సైకిల్ మీద ఉన్నాడు, స్కూటర్ వస్తే ఆశపడుతున్నాడు, అదొక పద్ధతి. రెండో వ్యక్తి ఆల్రెడీ కారు నుంచి స్కూటర్ నుంచి సైకిల్కి వచ్చాడు, ఈ రెండో వ్యక్తి అసంతృప్తిగా ఉంటాడు. ఈ రెండో వ్యక్తి ఎవరు అంటే రైతు భరోసా, అమ్మకు వందనం లబ్ధిదారులు. వీళ్ళు రెండో కేసు, వీళ్ళు ఆల్రెడీ అనుభవించారు కదా, మరి మాకు ఎందుకు రావడం లేదంటారు. మొదటి కేసు ఎవరంటే ఫస్ట్ మాకు వస్తుందేమో, మహిళలకు ప్రతి అకౌంట్లో వేస్తామన్నారు, బాబు గారు వేస్తారు, నిరుద్యోగ భృతి వేస్తారు, ఇంకో చూడండి మీకు మహిళలకు ఉచిత రవాణా ఇస్తారు. ఇది మొదటి రకం. మొదటి రకం వాళ్ళకన్నా రెండో రకం వాళ్ళు మొదటి రకం ఆశలతో ఆగుతారు, రెండో రకం నిరాశలతో రియాక్ట్ అవుతారు. ఆ రెండో రకం వాళ్ళు రియాక్ట్ అవ్వడం మొదలైంది. అయితే ఉన్న అడ్వాంటేజ్ నేను ఇంతకుముందు చెప్పినట్లు వైసీపీ వాళ్ళలో కదలిక లేదు. ఇదే కాదు, ఇప్పుడు ఉదాహరణకు భూముల ఇష్యూ ఉంది. జగన్ టైంలో భూ కబ్జాలు బాగా జరిగాయి అని ఆరోపణలు వచ్చాయి. ఈ ప్రభుత్వం వచ్చాక మీరు అప్లికేషన్లు పెట్టుకోండి అన్నారు. జనం భారీగా పెట్టుకున్నారు అంతటా. కానీ రీసర్వేలు చేయిస్తే కొన్ని చోట్ల తక్కువ భూమి వచ్చింది, దాంతో ప్రజల్లో వ్యతిరేకత, అది ఇంకా సెటిల్ కాలేదు. ఈలోగా కలెక్టర్ ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తున్నాయి, మీ భూమి అంశము సెలెక్ట్ అయ్యి మీరు పరిష్కారం అయిందని అని భావిస్తున్నారా, అయితే ఒకటి నొక్కండి, రెండు నొక్కండి అని. అరే మాకు ఇంకా పరిష్కారం కాలేదని మేము టెన్షన్లో పడుతుంటే మొదలు ఈ నొక్కడం ఏంటి అని. సో ఇలా కొన్ని అంశాలపైన దీంతో పాటు ఇక తెలుగుదేశం కాడర్లో అసంతృప్తి ఏంటంటే అధికారంలోకి వస్తే రెడ్ బుక్ అమలు మొదలై ఎక్కడికక్కడ వైసీపీ వాళ్ళ సంగతి తెలుస్తారని అనుకున్నారు. అది జరగడం లేదు, దాంతో అసంతృప్తి. మీరు ఆంధ్రజ్యోతి పేజ్ మంచి చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది ఆ అసంతృప్తి మొదలైంది. ఏంటి ఆయన లోపలేయలేదు, వీని లోపలేయలేదు, వాళ్ళ లోపలేయలేదు, ఇంకెంతకాలం లోపలేస్తావు, ఇంకా వల్లంనేని వంశీని ఏం చేసిండ్రు, కొడాలి నాన్న ఏం చేసిండ్రు, వాళ్ళు ఎవరిని ఏం ముట్టుకుంటలేరు కదా అని, లేదా క్షేత్రస్థాయిలో కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ని ఏం చేశారు, ఎవరు నిన్నగా మన రఘురామకృష్ణరాజు అన్నాడు చూడండి, నేను గుర్తించి చెప్పినా ఇంతవరకు ఏం కాలేదు అని. డిప్యూటీ స్పీకరే